భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి తిథి ద్వయం కావటంతో ఎప్పుడు జరుపుకోవాలని సందిగ్ధత ఏర్పడింది. సెప్టెంబర్ 18వ తేదీ అని కొందరు, 19వ తేదీ అని మరికొందరు పంచాంగకర్తలు పేర్కొనడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అయితే సెప్టెంబర్ 18వ తేదీ చవితి 11 గంటలకు వచ్చి సెప్టెంబర్ 19వ తేదీన వెళ్లిపోతుంది. అయితే చవితి నాడు రాత్రి వచ్చే చంద్రుడిని చూడకూడదు, చూస్తే నీలాప నిందలు వస్తాయని వినాయక వ్రతకల్పం ఆధారంగా రాత్రి వచ్చే చవితిరే చేసుకోవాలని సిద్ధాంతాలు చెప్తున్నారు. శాస్త్రాలు కూడా అదే ప్రామాణికంగా సూచిస్తున్నాయని పంచాంగకర్తలు, పండితులు చెబుతున్నారు. దీంతో సెప్టెంబర్ 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత. ఏదైతే భాద్రపద మాసంలో వచ్చే చవితి వినాయక చవితి ఉందో, వినాయక చవితి ఈ సంవత్సరం ద్వయం వచ్చింది. అంటే సెప్టెంబర్ 18వ తారీఖు 19వ తారీఖు జరుపుకోవాలనేది పంచాంగకర్తలు పంచాంగాల్లో రెండు రకాలుగా రాయడంతో ప్రజల్లో ఒక సందిగ్ధత ఏర్పడింది. ప్రధానంగా అంటే సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు చవితి వస్తే సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 11 గంటలకు చవితికి ఇది వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయాన్ని సూర్యోదయానికి ఏదైతే మిగిలి ఉంటుందో దాన్నే జరుపుకోవాలనేది ఒక భావన. దీంతో ఈ పరిస్థితుల్లో 19వ తేదీన చవితి జరపాలని అనడంతో చాలా మంది దీనిపై ఒక క్లారిటీ వచ్చింది. సిద్ధాంతాలు వివిధ రకాలుగా రాయడంతో 18వ తేదీ ఏదైతే ఉందో 18వ తేదీ ఉదయం 11 గంటలకి చవితి రావడంతో అపరాహ్న వేళ ఏదైతే అపరాహ్న వ్యాప్తిని ఉన్న చవితిని చేసుకోవాలనేది పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఏదైతే రాత్రి వేళ అంటే చవితి చంద్రుడిని చూడకూడదు, చూస్తే నీలాపనందలు పాలవుతాం, వినాయక చవితి వ్రతం చేసుకోవాలన్నప్పుడు చవితి తిథి ఏదైతే రాత్రి వేళ ఉందో చంద్రుడు ఉన్న సమయానికి దాన్ని వ్రతకల్పం ప్రామాణికంగా జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 18వ తేదీని చవితి జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. దీనిపై అన్ని దేవస్థానాల్లోనూ అట్లాగే పబ్లిక్ కూడా ప్రజలు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 18వ తారీఖునే చవితి జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.